ఆధునిక తెలంగాణ రాజకీయాల్లో నిర్మాణాత్మకంగా ఎదిగిన పార్టీ అయిన బీఆర్ఎస్ వరుస 10 ఏళ్లు అధికారాన్ని చేపట్టి చరిత్ర సృష్టించింది. ఇక రేవంత్ దూకుడికి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. దీంతో నాటి నుంచి రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా వరుస ఓటములతో వెనుకబడింది. ఇన్నాళ్లు కారు గుర్తుతో ముందంజలో నిలిచిన ఈ పార్టీ కొంతకాలంగా ఎన్నికల్లో ఎదుర్కొన్న పరాజయాల నేపథ్యంలో విశ్లేషణలకు తిరుగుబాట్లకు తెరలేపింది. బీఆర్ఎస్ వరుస ఓటములు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలొచ్చాయి. బుధవారం ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా పోలింగ్ ముందే ప్రముఖ సర్వే సంచలన విషయాలు వెల్లడించింది. ఈ సర్వే అధిక కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరనుందని స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లకు గాను కాంగ్రెస్ 42 నుంచి 45 కార్పొరేషన్లలో గెలుస్తుందని అంచనా వేసింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ 9 నుంచి 10 కార్పొరేషన్లలో, బీజేపీ 3, ఇతరులు 1 విజయం సాధిస్తారని సర్వే స్పష్టం చేసింది. 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 21, బీజేపీ 1, ఇతరులు ఎలాంటి స్థానాలు సంపాదించలేదు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మేయర్ పీఠం దక్కింది. తాజాగా హస్తం మెజార్టీ కార్పొరేషన్లో గెలుస్తుండగా కాంగ్రెస్ పార్టీకి మేయర్ పదవి దక్కనుందని సర్వే పేర్కొంది. 60 డివిజన్లలో మంచి నాయకత్వం, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఇమేజ్ అధికార కాంగ్రెస్కు బలంగా మారాయని ఈ సర్వేలో వెల్లడించింది. మరి చూడాలి ఈ సర్వే అంచనా ఏ మేరకు నిజమవుతుందో లేదో. మరోవైపు తెలంగాణలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న బీఆర్ఎస్ పార్టీ వరుస ఓటములతో కారు స్పీడ్కు బ్రేక్ పడుతుండగా ఇప్పుడు అదే బాటలో మున్సిపల్ పోరులో కూడా కారుకు పరాజయమేనా అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ వరుస పరాజయాలు నాయకత్వపు లోపమా, గులాబీ నేతల తీరు ఎఫెక్టా, గులాబీ నేతల ఆత్మ విశ్లేషణకు దారితీస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.